హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఫ్రెండ్స్, ఈ మధ్యలో భార్యలను భర్తలు చంపడం, భర్తలను భార్యలే బాగా చంపుతారని బాగా ఈ న్యూస్లు వస్తున్నాయి కదా ఫ్రెండ్స్. అటు ఇటు తీసుకుపోయి భార్యను 2 రోజులు అయినాక, భర్తను 2 రోజులు అయినాక చంపినని వస్తున్నాయి కదా ఫ్రెండ్స్. దానికి ఒక చిన్న వీడియో చూడండి. ఒక రాజుకు అందమైన కూతురు పుడుతుంది. ఆ రాజు ఏం చేస్తాడనంటే విహారయాత్రకు బిడ్డను తీసుకుపోతాడు ఫ్రెండ్స్. విహారయాత్రకు తీసుకుపోయి బహు సుందరంగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది అమ్మాయి. ఘోరంగా అంటే ఘోరంగా అందంగా ఉంటుంది మిత్రమా. ఆ అమ్మాయి సూర్యుడు నువ్వు ఒడుతావా నేను ఒడవన్నాను, అంత అందంగా ఉంటుంది రాజు కూతురు. అటు ఇటు తీసుకోతే అందరు ఎవరైనా చూసి అబ్బా ఇంత అందమైన బిడ్డను కన్నా రాజా అని అడుగుతారు. అంత అందంగా ఉంటుంది ఫ్రెండ్స్. అయితే పోను ఒక రోజు ఏమవుతుంది అంటే వాళ్ళు ఒక అడవిలోకి వెళ్తారు. ఎందుకు వెళ్తారో తెలియదు కానీ అడవిలోకి వెళ్తారు. వెళ్ళి మరి వనభోజనాలకా తెలియదు, వనభోజనాలకు వెళ్తారు. వెళ్ళి వనభోజనాలకు కూర్చున్నాక ఒక పుట్టు ఉంటుంది. పుట్టలో ఒక మునీశ్వరుడు తపస్సు చేస్తూ ఉంటాడు. ఆ మునీశ్వరుడు తపస్సు చేస్తానంటే అందులోకెళ్ళి 2 కళ్ళు వెలుగుతున్న జ్యోతుల్లాగా కనబడితే ఈమె ఏం చేస్తుంది? ఆమె చేసిన తప్పు. ఆ పుట్టలాగా ఉండదు, మొత్తం మట్టి వేరుకపోయి ఉంటుంది. ముని తపస్సుకు మొత్తం కన్నాలు కూడా ఉండే, అవి 2 కనబడితే కట్టెపుల్లతోటి అవి ఇట్లా గుచ్చుతుంది ఫ్రెండ్స్. గుచ్చినాక ఇటు గుచ్చుతుంది అటు గుచ్చుతుంది. కళ్ళలో కొంటే ఆ కనిగుడ్లు పోయి రక్తం కారుతూ ఉంటుంది. ఉంటే ఆ ఊర్లో అందరికీ మలమూత్రాలు బంద్ అవుతాయి ఫ్రెండ్స్. మలమూత్రాలు అంటే తెలుసు కదా, మలమూత్రాలు బంద్ అయ్యి పట్టుగానే కూర్చుంటారు. ఆ ఊరంతా రాజు దగ్గరకు వచ్చి అసలు ఏం తిన్నారు, ఏం చేసిర్రు రాజగురు అన్నీ అడిగితే ఒక్కరంటే ఏదో ఒకటి తింటారు, ఏమన్నా అవుతుంది. అందరు తినరు కదా ఫ్రెండ్స్. రాజగురువు తపస్సులా కూర్చొని జ్ఞానం కూర్చొని జ్ఞానం చెప్తాంటే అప్పుడు ఆ మునీశ్వరుడు కళ్ళు కనబడతాయి. అయ్యా నాయన, ఇది తప్పు ప్రజల వల్ల కాదు, మీ వల్లనే, మీ ఇంట్లోనే జరిగింది. మీ అమ్మాయి నిన్న విహారయాత్రకు మనం పోయినాం కదా వనభోజనాలకు, అప్పుడు ఇట్లా చేసిందని చెప్తాడు. చెప్పినాక దీనికి పరిష్కారం ఏంటిది అని అడిగితే అక్కడికే వెళ్దామని మళ్ళీ ఒక రోజు 2 రోజులు అయిన తర్వాత ఆయన ఎంత వెతికినా దొరకడు. అడవిలో వెళ్ళిపోయినది దొరకడు. వెతకంగా దొరికితే అప్పుడు ఈ ఎంతో అందంగా ఉన్న అమ్మాయి, ఆయన తపస్సు భంగం అవుతుంది. ఇక మామూలుగా వీళ్ళు పోయినాక మాట్లాడతారు. ఈ రాజు కూతురు అందమైన సుందరాంగి ఆయనను దీనికి పరిష్కారం ఏంటిది అని అంటే తండ్రి గారు నేను ఆయనను వివాహం చేసుకుంటా అంటది. ఆయన కళ్ళు లేనైనా వృద్ధుడు, నువ్వు ఎంతో అందంగా ఉన్న అమ్మాయివి, దీనికి అస్సలు కుదరదు అని రాజు అంటాడు. రాజంటే రాజగురువు అంటాడు కదా, ఆ అమ్మాయికి అంతే రాసింది రాజా, అంతే ఆయన వివాహం చేసుడే కావాలని వివాహం చేస్తారు. చూసినవా అమ్మాయి ఎంత మంచి గుణమో. సరే వివాహం అవుతుంది. ఈ అంధుడు కదా, కళ్ళు లేని మునీశ్వరుడు కదా, ఆయన కళ్ళు తెచ్చుకోవాలంటే ఒక క్షణం పట్టదు. కానీ ఇక్కడ వినండి. అయితే ఇక ఏం చెప్తారనంటే పోను పనులు చేస్తే అన్నీ అవుతుంది. పొద్దున తపస్సు చేసుకొని సుక్క ఉడవంగానే లేవాలి. అంటే ఓ 3-3:30 ప్రాంతంలో బ్రహ్మ ముహూర్తం అని ఇప్పుడు అంటారు. అప్పుడు లేచి
ఆయన కన్ను చేసి స్నానాలు గీనాలు ఈమె చేయాలి. ఆమె ఎంత అందంగా ఉంటుందంటే అంత అందంగా ఉంటుంది. ఈమె స్నానానికి పోయేటప్పుడు పైనుండి పోయే సదాస్తు దేవతలు 2 మామూలు మనుషుల్లాగా వచ్చి, ఓ సుందరాంగి ఇంత అందంగా ఉన్నావు, ఆ ముసలోడితో ఏముంటావు, నన్ను పెళ్లి చేసుకో, నీకు ఎంతో ధనాన్ని ఇస్తా, ధాన్యాన్ని ఇస్తా, సౌభాగ్యం అన్నీ ఉంటాయని అంటే అప్పుడు ఛీ మూర్ఖుల్లారా, నా భర్త తనుతోటే నా తనువు చాలించుతా అని అంటది ఆ అమ్మాయి. అన్న తర్వాత అప్పుడు ఏమంటే ఆ సదాస్తు దేవతలు ఏమంటాయి అంటే, దేవత రూపం దాల్చుకొని అమ్మ నీ గుణాన్ని మెచ్చినమని ఈ మునిని నీ భర్త ఏడున్నాడో పా అని అంటే అప్పుడు భర్త దగ్గరికి 1 రోజు 2 రోజులు 3 రోజులు పడుతుంది నడవడానికి. నడిచి 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 దొరకడు. అప్పటికి నడిచి వెళ్ళి 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 అప్పుడు ఏం చెప్తారనంటే, మునీశ్వరుడు దగ్గరికి సదాస్తు దేవతలు పోయి ఆయన ఒక సముద్రం గంగ ఏదైనా తీసుకొచ్చి ఆ సముద్రంలో ముంచి పైకి తీస్తాడు. తీస్తే కళ్ళొస్తాయి. మహా సుందరమైన ఆ ముసలితనం పోయి సుందరాంగుడు అవుతాడు. అంటే ఆమె బుద్ధికి మెచ్చి ఆ దేవతలు, కానీ ఆయన చేసుకోవాలంటే ఆయన అప్పుడు చేసుకోరాదు. ఆమె రాతలు ఆయన ఉన్నాడు కాబట్టి అట్లా జరిగింది. కానీ ఇప్పటి వాళ్ళు ఎవరైనా అట్లా చేస్తారా ఫ్రెండ్స్? ఎవరు చేయరు కదా. చేయకపోవడం వల్లనే మన జీవితాలు ఇట్లున్నాయి. ఈ చంపుకోవడాలు, సచ్చుడు, ఇవన్నీ దేనికి పనికిరాని లెక్కలు మిత్రమా. అట్లా చావకండి, చంపుకోకండి. ఏం రాదు చంపుకున్నా. భర్తను భార్య మోసం చేసుడు, భార్యను మొత్తం మోసం చేసుడు. పెళ్ళి కావాలంటే ఫస్టే పెళ్ళి చేసుకోకండి. చేసుకుని ఆ భర్తను చంపుడు, ఆ తల్లిదండ్రులకు ఈ కాలాన 10 మందిని కంటాండ్రా. అమ్మమ్మకు 10 మంది పిల్లలు, ఒక్కరిని 2 ఆ ఒక్కడు పోయినాక వీళ్ళకి 40 ఏళ్ళకే షుగర్లు, బీపీలు, రోగాలు ఉండే. వాళ్ళని ఎవరు దాదాలి? అది మీరు ఆలోచించుతాండ్రా? ఫస్టే చేసుకోకండి. నచ్చకుంటే, నచ్చితేనే పెళ్ళి చేసుకోండి. మీరు నచ్చిన వాళ్ళనే చేసుకుంటారు. మీ అమ్మ నాన్న దగ్గర ధైర్యంగా ఒప్పుకోండి. దీనికి ఒప్పుకోండి. ఈ కథకు నీతి సూత్రం ఏంటిదని అంటే, ఒకప్పుడు ఎంత ఓపికన్నా ఇప్పటి వాళ్ళకు ఓపిక లేదు. ఇప్పటి వాళ్ళకు ఉడుకు రక్తం ఆగట్లేదు. అందుకే ఇట్లా చేస్తాను మిత్రమా. చెయ్యకండి. మిమ్మల్ని నాలుగు చంపుడు, భర్తను భార్య చంపుడు, భార్యను భర్త చంపుడు, ఏదన్నా సుఖంగా అట్లా చేయకండి మిత్రమా. ఇష్టం లేకుంటే ఇష్టం లేదని చెప్పండి. ఇష్టం ఉంటే ఇష్టం ఉందని చెప్పండి. అమ్మ నాన్న బలవంతంగా పెళ్లి చేసుకొని అమ్మ నాన్న కోసం ఒప్పుకొని ఆ భర్తను ఎటో తీసుకుపోయి చంపడం, ఆ తల్లి ఆకాశం నుండి అయితే రాలే కదా. అమ్మ నాన్న తమ్ముడు చెల్లె ఎంతోమంది ఉంటారు. వాళ్ళందరూ బాధపడరా? ఒక మనిషి కుటుంబంలో లేకుంటే లేని వాళ్ళకే తెలుస్తుంది అనుభవించడం, తెలుసా? ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తుంది? లేకుంటే ఎంత కష్టమో అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది మిత్రమా. వట్టోళ్ళకి తెలియదు. మన జీవితం మనమే మలుచుకోవాలి అందంగా. ఎవరు మలవరు, ఎవరు రారు. ఎవరేం చేయరు మిత్రమా. ఈ ఆకు ఉంది, ఈ ఆకు మనం తెంపి ఇది వండేదైతే వండి ఇవన్నీ వేస్తేనే మన నోటికాడికి వస్తుంది. జీవితం కూడా మనం ఎంత ఓపికగా ఉంటే ఈ ఆకు కూడా జీవం ఉంది. మనం తెంపేటప్పుడు దానికి నోరు ఉంటే ఏడుస్తుంది. మనుషులం, మామూలు మనుషులం కాబట్టి ఇట్లున్నాం, కానీ తెంపేటప్పుడు నోరు ఉంటే ఏడుస్తుంది మిత్రమా.
అదే ఒక మనిషిని చంపడంగా ఎంత తనలాడితే ఎంత కొట్టుకుంటాడు, అది మీరు ఆలోచించట్లేదు మిత్రమా. బాయ్ ఫ్రెండ్స్.